Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మనం ఈరోజు ఈ వీడియోలో మెడిసిటీ నర్సింగ్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మనం మన ఛానల్లో ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే కవర్ చేసాం, అలాగే బీడీఎస్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం, ప్రైవేటు అలాగే గవర్నమెంట్ అండ్ తెలంగాణలో ఉన్నవి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ సిరీస్లో భాగంగా నర్సింగ్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అందులో మనం 4th వీడియో చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఘన్పూర్లో ఉందండి, మేడ్చల్ జిల్లాలో. సో ఈ కాలేజ్ గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే, ఫస్ట్ మనకి హాస్పిటల్ అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే అన్ని రకాల స్పెషాలిటీస్ అందులో అందుబాటులో ఉంటాయి. సో అప్పుడు మెడిసిటీ హాస్పిటల్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది మెడిసిటీ హాస్పిటల్ని. తర్వాత మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ MIMS చాలా మందికి తెలుసు. ఇదేంటంటే మనకి ఎంబీబీఎస్ కాలేజెస్ ఉన్నాయి, పీజీ కాలేజ్ ఉంది, అలాగే నర్సింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో 2001-2002 అకాడమిక్ ఇయర్లో అయితే మనకి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2002లో. సో ఈ కాలేజ్ అదేనండి, 2001-2002 అకాడమిక్ ఇయర్లో అయితే స్టార్ట్ అయింది. 100 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ అయింది. తర్వాత మనకి 150 సీట్లకి అయితే ఇంక్రీజ్ చేశారు. ఓకేనా. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. పీజీ కోర్సెస్ వచ్చేసి మనకి 2009లో అంటే 7 సంవత్సరాల తర్వాత అయితే మనకి పీజీ కోర్సెస్ అనేవి ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఏంటంటే మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1995లో GNM డిప్లొమాతో స్టార్ట్ చేశారు. మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. BSc నర్సింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఏ మెడికల్ కాలేజ్ అయినా కానీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అఫిలియేషన్లో ఉంటుంది కాబట్టి, సో ఈ నర్సింగ్ కాలేజెస్, ఎంబీబీఎస్ కాలేజెస్, పీజీ కాలేజెస్ కూడా దీనికి అఫిలియేషన్లోనే ఉంటాయి. అండ్ INC ఓకే, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కూడా ఉంటుందండి, డెంటల్ కౌన్సిల్ ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటాయి. సో INC నర్సింగ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా ఉంది ఈ కాలేజ్కి. ఓకేనా. అండ్ ఏంటి మిషన్ ఏంటి? టు ప్రొవైడ్ ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్. సో మనకి రూరల్ ఏరియాస్తో పోల్చుకుంటే అర్బన్ ఏరియాస్కి కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అట్మాస్ఫియర్ దగ్గర నుంచి, లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, ఫుడ్ హ్యాబిట్స్, బిహేవియర్, సైకలాజికల్ థింకింగ్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ప్రాంతం టు ప్రాంతం. సో అందుకే మన ఇండియాలో కంపేర్ చేసినా, లేదంటే హైదరాబాద్ కంపేర్ చేసినా, లేదంటే మీరున్న ప్రాంతాన్ని ఎప్పుడైనా కంపేర్ చేసుకున్నా వివిధ రకాల మనుషులు అయితే కనిపిస్తూ ఉంటారు. సో అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి కండిషన్స్, ప్రాంతం టు ప్రాంతం ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ప్రాసెస్ అంతా ఒకటే, కానీ చెప్పే విధానంలో మార్పులు ఉండొచ్చు. సో అలా ఉండొచ్చు. వీటన్నిటిని డాక్టర్ అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో క్వాలిటీ ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషన్లో క్వాలిటీ అని ప్రొవైడ్ చేస్తున్నాం. అఫోర్డబుల్ హెల్త్ కేర్, సో ప్రతి ఒక్కరూ బేర్ చేయగలిగే హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేస్తున్నామని వీళ్ళైతే చెప్తున్నారు కాలేజ్ వాళ్ళు. ఓకేనా. రైట్, ఇక నెక్స్ట్ కండిషన్స్ మాట్లాడుకుందామంటే అసలు ఎలిజిబిలిటీ ఏంటి మాట్లాడుకుందాం. ఓకేనా. మనకి నర్సింగ్ చేయాలి, BSc నర్సింగ్ చేయాలి అంటే ఇది UG లెవెల్ కోర్స్, అంటే గ్రాడ్యుయేషన్ అంటాం కదా. సో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కోర్స్ అండి ఇది. సో ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి? ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి ఆర్ ఈక్వివాలెంట్. సో చాలామంది ఇంటర్మీడియటే చదవరు, ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ కూడా రాస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాలి. ఓకేనా. ఎలాంటి పర్సంటేజ్ రావాలంటే 50% కంటే ఎక్కువ రావాలండి. ఓకే. ఇది 50% కంటే ఎక్కువ జనరల్ కేటగిరీ వాళ్ళకి. SC ST కనుక ఉంటే మినిమం 45% వచ్చినా ఓకే. అండ్ మీ వయసు 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి 31 డిసెంబర్ 2025 నాటికి. ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ చూస్తే 35 సంవత్సరాలు 31 డిసెంబర్ 2025 నాటికి. ఇంకా SC ST విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఇంకా అదనంగా 3 సంవత్సరాలు ఏజ్ అనేది రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో మినహాయింపులు అయితే ఉంటాయి. ఓకేనా. అండ్ ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉన్నాము అని చెప్పే డాక్టర్ ఏవైతే సర్టిఫికేట్ ఇస్తారో అది కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆఫీసెస్ కూడా అడుగుతూ ఉంటాయి అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో మెడికల్గా ఫిట్గా ఉన్న సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. అండ్ ఇంటేక్ ఎంత మనం మాట్లాడుకుంటున్న మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో BSc నర్సింగ్ మనం 4 సంవత్సరాల కోర్స్ కదా. సో ఈ 4 సంవత్సరాల కోర్స్ చేయాలంటే మినిమం ఎన్ని సీట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. కాలేజ్లో మనకి 100 సీట్లు అయితే ఉన్నాయండి. దీంట్లో 2 రకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కేటగిరీ A కోటా వచ్చేసి 60 సీట్లు,
కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటాకి 40 సీట్లు. ఓకేనా. నెక్స్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది? సో బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు, ఓకే, అన్నీ ఉన్నాయి, ఎంబీబీఎస్ ఉన్నాయి, పీజీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మరి ఫీజులు ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. సో బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి మనకి ఏ కోర్స్కైనా కూడా అంటే ఇంజనీరింగ్లో మేనేజ్మెంట్ మినహాయిస్తే ఒకటి, మనకి ఏ కోర్స్ అయినా కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయండి, జీవో నెంబర్ ప్రకారమే, జీవోస్ ప్రకారమే మనం ఫీజెస్ అనేవి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏవైతే ఫీజులు ఫిక్స్ చేస్తుందో ఆ ఫీజులే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కరోనా కోటాకి 80,000 రూపాయలు, మేనేజ్మెంట్ కోటాకి 1,00,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇవి కాకుండా హాస్టల్ ఫీజు, సో ఇంకా వేరియస్ ఫీజెస్ ఉంటాయి కదా, ఆ ఫీజెస్ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనకి ఇవి కేవలం అప్రాక్సిమేట్గా మాత్రమే చెప్తున్నారు, కాలేజ్ టు కాలేజ్ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది, ఇయర్ టు ఇయర్ కొన్ని ఫీజెస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ చేంజ్ అవ్వు, అట్లీస్ట్ 5% అయినా కొన్ని కాలేజెస్కి ఇంక్రీజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే హాస్టల్స్ ఉన్నాయండి. బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా మొత్తం అన్ని కలిపితే 600 బెడ్స్ అయితే ఉంటాయి మనకి. 200 బెడ్స్ వచ్చేసి బాయ్స్కి, 400 బెడ్స్ వచ్చేసి అమ్మాయిలకి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆన్ క్యాంపసే హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. మనకి కిచెన్ ఉంటుంది, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ వయా ఆర్ఓ ప్లాంట్స్ అయితే ఉంటాయి, వార్డెన్స్ కూడా ఉంటారు, ఫ్యాకల్టీ సూపర్విజన్ కూడా ఎప్పుడు ఉంటుందండి. ఓకేనా. అంబులెన్స్ ఉంది, మెడికల్ ఎయిడ్ అవైలబుల్గా ఉంటుంది, 24 hours కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది విత్ ఇన్ ది క్యాంపస్. ఓకే. సో ఇదండి మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో మీకు అడ్మిషన్స్ కావాలి అంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నర్సింగ్ కోర్స్ చేయాలి అనుకుంటున్న వ్యక్తులు ఉంటే కనుక మన వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.